పార్ట్ ఏ సంబంధించి ఎలా ఉంది మేడం గారు? పార్టీ బానే ఉంది. మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, అన్ని ఇంటెలిజెన్స్ బానే కావచ్చు. వచ్చేసాయి. మ్యాథ్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ నుంచి ఇస్తున్నాడు ఎక్కువ? మ్యాథ్స్ నుంచి అంటే అదే ఏమంటారు సిమిలర్ ట్రయాంగిల్స్ అవి ఓకే ఓకే ఓకే. ఇస్తున్నారు. సైన్స్ ఇంకా సంబంధించి మెన్స్ట్రుయేషన్ అవి ఇస్తున్నారు. ఓకే. ఫిజిక్స్ లో ఎక్కువ ఇస్తున్నాడా సైన్స్ సంబంధించి? ఫిజిక్స్ కూడా యూనిట్స్ ఇస్తున్నారు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఓకే మేడం. పార్ట్ బి కి సంబంధించి పార్ట్ బి కూడా బానే ఇస్తున్నారు. మీది ఏ ట్రేడ్ మేడం గారు? కొంచెం మోడరేట్ గా ఇస్తున్నారు. మీది ఏ ట్రేడ్ మేడం గారు? ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. మీరు అంతకుముందు ఎప్పుడైనా రాశారా? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. పేపర్ షిఫ్ట్ 2 కి సంబంధించి 6th కి సంబంధించి ఈజీ అంటారా, మోడరేట్ అంటారా, డిఫికల్ట్ అంటారా? మోడరేట్ అని చెప్తాను సార్. ఈజీ అని అయితే అనలేదు. ఈజీ అయితే లేదు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీ, టఫ్ ఆర్ మీడియం? యావరేజ్ ఉందా? పార్ట్ ఏ కి సంబంధించి ఎలా ఉంది మేడం? 100 మార్కులకు సంబంధించి మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, యావరేజ్ గానే ఉంది. ఫిజిక్స్ సంబంధించి ఎలాంటి అడుగుతున్నాడు క్వశ్చన్స్? ఫిజిక్స్ ఏవి అడగలేదు. మరి పార్ట్ బి కి సంబంధించి? పార్ట్ బి లో ట్రేడ్ కి ఇదే ట్రేడ్ మేడం. ఎలక్ట్రీషియన్. ట్రేడ్ మిక్స్ అవుతుంది క్వశ్చన్స్. ఆ ట్రేడ్ ఈ ట్రేడ్ అంటున్నారు, అది నిజమేనా? నిజంగా. మీది ట్రిపులీనా? మీకు ఏది మిక్స్ అయింది? ట్రేడ్ అది ఇది అని కాదు కానీ పార్ట్ ఏలో ఇవ్వాల్సిన క్వశ్చన్స్ కొన్ని పార్ట్ బిలో